అన్న తెలుగు ఇండస్ట్రీలో మాస్ కమర్షియల్ హీరో ఎవరన్నా ఉండరంటే అది కిరణ్ అబ్బవరం, అది ఫిక్సింగ్, అందులో ఎలాంటి డౌట్ లేదు. ఈ సినిమాతోటి ర్యాంప్ ఆడిచ్చాడు భయ్య. సినిమా అదిరిపోయింది. సినిమా ఫస్ట్ హాఫ్ అంతా ప్యూర్ లవ్ స్టోరీ. నిజంగా ఒక మాస్ అబ్బాయికి క్లాస్ అమ్మాయి దొరికితే ఎలా ఉంటుంది, ఊర మాస్ ఉంది. సినిమా చాలా బాగుంది భయ్య. అలాగే నిజంగా సాయి కుమార్ గారు కిరణ్ అబ్బవరం తండ్రి కొడుకుల కాంబినేషన్ కానీ అది ఎవ్రీథింగ్ అంటే లైఫ్ మెచ్యూర్ అనుకోవచ్చు, ఎందుకంటే అంత బాగుంది సినిమా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ దీపావళికి మాత్రం కిరణ్ అబ్బవరం ఇట్టు కొట్టేసారు, అందులో ఎలాంటి డౌట్ లేదు. మంచి సినిమా భయ్య, అస్సలు మిస్ అవ్వద్దు. ఫస్ట్ హాఫ్ మొత్తం ఫుల్ లవ్ స్టోరీ ఉంటుంది, ప్యూర్గా ఉంటుంది. సెకండ్ హాఫ్ కోసం అలాగే వెన్నెల కిషోర్ గారు కామెడీ టైమింగ్ కానీ ఆ సెంటిమెంట్, తండ్రి కొడుకుల సెంటిమెంట్ కానీ అసలు కంటతడి తెప్పిస్తాడు. సినిమా అయితే చాలా బాగుంది. అలాగే సాంగ్స్ కూడా చాలా బాగుంది. సినిమా ఎలా ఉందంటే కొత్తగా అనిపించింది. సినిమా కూడా కొత్తగా అనిపించింది, అంటే కిరణ్ అన్న తీసినట్టుగా, అంటే మామూలు ప్రతి సినిమా కూడా ఒక కొత్తదనం చూపిస్తాడు. ఈ సినిమా ద్వారా కూడా చాలా కొత్తగా చూపించాడు. సినిమా కూడా ప్రతి ఒక్కరు కనెక్ట్ అవుతుంది. అంటే లవర్స్ మధ్యలో ఉన్నా కూడా బాండింగ్ అంటే ఎలా ఉంటుంది అంటే ఒక అమ్మాయి అబ్బాయి మధ్యలో ఫస్ట్ లవ్ ఉంటుంది, తర్వాత కట్ చేస్తే ఏమవుతుంది అంటే నైన్ చెప్పిందే జాగాలి అని ఒక ఈగో అనేది ఉంటుంది చూసిన. ఆ ఈగో గురించి కూడా ఒక మంచి క్లారిటీ ఇచ్చాడు. ప్రొడక్షన్ వాల్స్ బాగున్నాయి, ఆర్ఆర్ మ్యూజిక్ ఎవ్రీథింగ్ సూపర్ భయ్య. ఈ దీపాలకి కిందన ఎట్టుకొట్టాం, అందులో ఎలాంటి డౌట్ లేదు. ర్యాంప్ ఆడిచ్చావు థియేటర్. 3 సినిమాలో ఈజ్ ద బెస్ట్ సినిమా, బ్లాక్ బాస్టర్ హిట్. మాస్ అమ్మ మొగుడు కిరణ్ అబ్బవరం ఇట్టు కొట్టాడు, అందులో ఎలాంటి డౌట్ లేదు. ఇప్పుడే కేరామ్ చూసానండి. సినిమా అయితే అసలు చాలా బాగుంది. మెయిన్ అయితే అసలు కిరణ్ అబ్బవరం గారి యాక్టింగ్ అయితే అసలు వేరే లెవెల్. ఈ సినిమాతో ఆయన యాక్టింగ్ వేరేలా చూపించారు. ఆ కామెడీ అయితే అసలు ఆయన ఎక్స్ప్రెషన్స్కే కామెడీ, అసలు సినిమా మొత్తం నవ్వుకుంటూనే ఉన్నాము. అలాగే హీరోయిన్ అయితే చాలా క్యూట్గా, అంటే ప్రతి అబ్బాయి కూడా అమ్మాయికి ఫ్యాన్ అయిపోయే విధంగా ఉంది. రొమాన్స్ కానీ సాంగ్స్ కానీ అసలు బీజియం అయితే వేరే లెవెల్ కొట్టారు. సినిమా అయితే పక్కా దీపావళి బ్లాక్ బాస్టర్ భయ్య. థ్యాంక్ యూ. సినిమా వచ్చేసి కే ర్యాంప్ చూశాను. సినిమా వచ్చేసి బాగుంది, కామెడీ బాగుంది. సినిమాలో కిరణ్ అదరగొట్టేశాడు. ఈసారి కిరణ్ కొత్తగా ట్రై చేశాడు, కామెడీ యాంగిల్ తీసుకొచ్చాడు. అంటే ఇంతకుముందు చేశాడు కానీ అది వర్కౌట్ అవ్వలేదు. ఈ సినిమాలో మాత్రం వర్కౌట్ అయింది కామెడీ. బుర్రపాడు బుడ్డల జారుడే చాలా బాగుంది. యుక్తి యాక్టింగ్ బాగుంది, ఉన్నంతలో చాలా బాగా చేశారు. వెన్నెల కిషోర్ కామెడీ వర్కౌట్ అయింది సినిమాలో. అలాగే ఫస్ట్ హాఫ్లో కొంచెం కామెడీ ఉంది. హీరోయిన్కి ఒక జబ్బు అనేది క్రియేట్ చేసి దాని నుంచి కామెడీ బాగా రాబట్టారు. సినిమా కొత్తగా ఉంది, కొత్తగా అనిపించింది. అండ్ ఇంకోటి ఏంటంటే దీపావళి విన్నర్ గురించి అంటే ఈ సినిమా గురించి మాట్లాడుకున్న తర్వాత దీపావళి విన్నర్ గురించి మాట్లాడుకుందాం. సో ఇంకా కిరణ్ అబ్బవరం అన్న ఇలాంటి సినిమాలు చేయాలని కోరుకుంటాం. ఎంట్రీ మాత్రం హైలైట్ ఉంది. రాజశేఖర్ సాంగ్ ఇదేమిటమ్మా అది మాస్ ఆడియన్స్కి చాలా బాగా నచ్చుతుంది. అలాగే కిరణ్ అన్న కొంచెం క్రియేటివ్గా చేశాడు. ఎక్స్ప్రెషన్స్ కానీ కామెడీ కానీ చాలా బాగుంది. బీజిఎం బాగుంది. సాంగ్స్ కూడా కేరళ కుట్టి సాంగ్ బాగా అనిపించింది. సో సినిమాకి నా రేటింగ్ వచ్చేసి 2.75. మంచిగా రొమాన్స్ ఏం లేదు బ్రో, అది కావాల్సినంతే ఉంది. మరీ ఓవర్గా డోస్ ఏమైపోలేదు. బూతులు కూడా కట్ చేశారు సినిమాలో. సో అంతగానం ఏం అనిపించలేదు. బూతులు కూడా కట్ చేశారు, మ్యూట్లో పెట్టేశారు. సో ఈ సినిమా వచ్చేసి హిట్ బ్రో, ఎందుకంటే కామెడీ ఉంది సినిమా. మనకు కావాల్సింది ఏంటి, టికెట్ కొనుక్కొని వెళ్ళిపోయిన తర్వాత కావాల్సింది ఎంటర్టైన్మెంట్. కిరణ్ అది మనకు ఎంటర్టైన్మెంట్ ఇస్తాడు. కూర్చున్న కాంచెల్లి మనం సినిమా సీట్లో కూర్చున్న కాంచెల్లి బయటకు కొంచెంసేపు నవ్వుతూనే ఉంటాం. లాస్ట్లో సాయి కుమార్ డైలాగ్ కూడా బాగా అనిపించింది, అంటే ఎమోషనల్గా పెట్టాడు. అది కూడా చాలా బాగా అనిపించింది. ఇక దివాళీ విన్నర్కి వచ్చేసి దివాళీ విన్నర్ గురించి మాట్లాడుకోవాల్సి అంటే మనం చాలామంది ఏమంటున్నారంటే డ్యూడ్ విన్నర్ అని అంటున్నారు. బట్ డ్యూడ్ విన్నర్ కాదు, ఎందుకంటే ఒక తెలుసు కదా అండ్ కే ర్యాంప్ ఈ రెండే విన్నరు. ఎందుకంటే డ్యూడ్ విన్నర్ అని ఎలా అంటారో నాకైతే అర్థం కావట్లేదు. ఒకవేళ మనం తెలుగు హీరోలు తమిళను మలయాళం హీరోస్ని బాగా ఓన్ చేసుకుంటాం, అది కరెక్టే. కానీ ఎంతవరకు అదే డ్యూడ్ సినిమా మన తెలుగు వాళ్ళు తీసేది ఉంటే అసలు ఒప్పుకోం. ఎందుకంటే ఒక హీరోయిన్ పెళ్లి చేసుకున్న తర్వాత వేరే అబ్బాయితోటి ప్రెగ్నెంట్ అవ్వడం అనేది అసలు నేను ఎక్కడ చూడలేదు. అది చాలా వరకు కరెక్ట్ కాదని నాకు అనిపిస్తుంది. అదే మన తెలుగు హీరో తీసేది ఉంటే మాత్రం చాలా నెగిటివ్ వచ్చేది. బట్ కే ర్యాంప్ తెలుసు కదా, ఈ రెండే దీపావళి విన్నర్స్. సినిమా అయితే ఈ రెండిట్లనే మీరు చూస్ చేసుకోవాలంటే బెస్ట్ ఎంటర్టైన్మెంట్ కే ర్యాంప్. ఎమోషనల్ కొంచెం రొమాంటిక్గా చూడాలంటే తెలుసు కథకి వెళ్ళిపోండి. డూ వాచ్ ఇట్ ఇన్ థియేటర్స్. బాయ్.